గిరిజనుల సవర జాతి సంస్కృతిని పునరుజ్జీవం పోస్తూ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా న్యూ హోప్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఏపీ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ లేపాక్షి హ్యాండ్క్రాఫ్ట్ ప్రోత్సాహంతో పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో గిరిబిడ్డలకు చిత్రలేఖనంపై తర్ఫీదునిస్తున్నారు. డిజైన్ డెవలప్మెంట్ వర్క్షాప్ పేరుతో ఇప్పటి వరకు 200 మందికి శిక్షణ ఇచ్చారు. గోడలకు మాత్రమే పరిమితమైన సవర చిత్రకళను వస్త్రాలు, అలంకరణ సామాగ్రి, బ్యాగులు, టీ కప్పులపై ఆవిష్కరిస్తూ కొత్త వన్నెలు అద్దుతున్నారు. గిరిజనుల జానపద కళలు, నృత్య రూపాలను జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రతిభను ఖండాంతరాలు దాటించేలా మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. కళను కాపాడుకుంటూనే జీవనోపాధి పొందుతున్నామంటూ గిరిపుత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యూ హోప్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా మేము కొంత యువతకి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సవర కళ అనేది పూర్తిగా నిర్జీవం అయిపోయింది. తిరిగి దాన్ని పునరుద్ధరించాలన్న ప్రయత్నం మేము చేశాం. వారు గోళ్ల మీద వీరు వేసేవారు, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వేస్తూ ఉండేవారు. కానీ పూర్తిగా అంతరించిపోయిన దాన్ని మేము మళ్ళీ తిరిగి నడిపించడం కొరకు దీంట్లో కొన్ని వర్లీ కూడా కలిసి ఉంది, కానీ అవన్నీ కూడా సరిచేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఇప్పుడు వస్త్రాల మీద, గృహోపకరణాల మీద ఈ విధంగా వీటిని తయారు చేసి వాళ్ళకు ఉపాధి కలిగిస్తూ ఉన్నాం. వీటన్నిటిలో ట్రైనింగ్లో అన్నింటిలో కూడా మాకు సహకరిస్తుంది DCHI. వాటికి గుర్తింపు కార్డులు తీసుకురావటం, వారికి తర్వాత బెనిఫిట్స్ కలిగించడం అన్నీ కూడా వీళ్ళ కొరకు ఎగ్జిబిషన్ పంపిస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఇంతకుముందు కేవలం 15-20 మంది మాత్రమే ఉండేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు DCH ప్రోత్సాహంతో, ఎపిట్కో మా ఆఫీసర్ల ప్రోత్సాహంతో మేము వాళ్ళ 150 దాకా తీసుకొచ్చాము. సో మార్కెటింగ్ మీద దృష్టి చేస్తున్నాం మేము. తర్వాత వీళ్ళకి ఓన్లీ CFC వాళ్ళ ఫెసిలిటీ సెంటర్ పెడతాం, కామన్ ఫెసిలిటీ సెంటర్. సో అక్కడికి వచ్చి వాళ్ళు తయారు చేయొచ్చు. దెన్ దీనికి కేన్ అండ్ బ్యాంబూతో కూడా మేము లింకప్ చేయాలనుకుంటున్నాం. సో ఇది నాట్ ఓన్లీ క్రాఫ్ట్ చేయటం ఒకటే కాదు, వాళ్ళ కల్చర్ని ప్రిజర్వ్ చేసుకుంటాం కూడా. డైవర్సిఫై వల్ల అవటం వల్ల వీళ్ళకి సేల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మేము పేపర్, క్యాన్వాస్ పైన మాత్రమే ఈ ఆర్ట్ అనేది వేసేవాళ్ళము. వీళ్ళ వల్ల మేము ఫ్యాబ్రిక్ పైన ఏ విధంగా వేయాలి, ఏ విధంగా వేస్తే అది ముందుకు వెళ్తుంది అనే ఆలోచన మాకు వచ్చేలా చేశారు. మేము ఇక్కడికి రావడం వల్ల కొంత పెయింటింగ్ అనేది నేర్చుకున్నాం, చాలా బాగా నేర్చుకున్నాం సార్. దానివల్ల మాకు కొంత మనీ ఎర్న్ చేసుకోవడం కూడా అవుతుంది సార్. అప్పుడు జస్ట్ ఏంటంటే గోడల మీద వేసి అలా వదిలేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే చీరల్లోన, బట్టల్లోన అన్నీ వేయడం ద్వారా మేము ఏంటంటే ఆర్ట్ నుండి మేము మార్కెటింగ్ చేసి వాటి నుండి జీవన విధానం పొందుకుంటున్నాము. మా యొక్క సౌర సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసే విధంగాను మేము ఈ ఆలోచనలు అయితే ముందుకెళ్తున్నాం సార్. నాబార్డ్ నుంచి కావచ్చు, DCH నుంచి కావచ్చు, వీటి ద్వారా ఏదంటే మాకు ఫండ్స్ ITDA నుంచి కావచ్చు, మాకు ఇలా ఫండ్స్ ఇస్తున్నారు. దాని నుంచి మాకు మెటీరియల్స్ తెచ్చుకొని మేము దాన్ని డ్రా చేసి మేము బిజినెస్లా చేసుకుంటున్నాం సార్.